వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రముఖ నాయకులు మరియు గ్రేటర్ రాయలసీమ బలిజ సంఘ జిల్లా అధ్యక్షుడు చెన్నం శెట్టి మురళిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను ఘనంగా శాలువాలు పూలమాలలతో సత్కరించిన కడప జిల్లా బలిజ సంఘ ప్రధాన నాయకులు బాలం సుబ్బారాయుడు, వేంపల్లి మండలం నాయకులు నక్కా సునీల్ అనంతరం వారు జిల్లాలో బలిజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు వారి అభ్యున్నతిపై పలు కీలకమైన విషయాలను సూచించనున్నట్లు వారు తెలిపారు. ఇట్లా చూడండి, దండ వేయండి. ఈరోజు వేంపల్లి నుంచి బాలం సుబ్రాయుడు గారు ప్రజాసంఘ జిల్లా అధ్యక్షుడు, అలాగే నక్కా సునీల్ చంద్ర గారు రావడం కడపకు ఎన్నేళ్ల నుంచి ప్రజల కోసం ప్రజా సంకల్ప యాత్రతో ప్రజా సమస్యలతో పరిష్కరించుతూ అంచెలంచెలుగా ఎదుగుతున్న మన బాలం సుబ్రాయుడు గారికి ఈసారి నూతన కమిటీ బలిజ సంఘం అనేది తొందరలో కడప నగరంలో కడప జిల్లాలో ప్రకటించబోతున్నాం. దాంట్లో ఎవరైతే బలిజల కోసం బాగా అభివృద్ధి కోసం చేస్తున్నారో వాళ్ళకు కీలకమైన పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రజా సంఘాలు అభివృద్ధి చేస్తున్న వారికి కోసంగానే ప్రత్యేకంగా మేము ఈ అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో ఖచ్చితంగా బలిజ కమిటీలు పడతాయి. దానిపైన పోరాటం చేసిన అందరూ సిద్ధంగా పడాలని నేను తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.